మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. మరి మహేష్ బయటకు వచ్చి ఎందుకు చేయట్లేదు సార్? డిబేట్ ఎందుకు పెట్టుకోవట్లేదు? అసలు ఎందుకు ఎవరితో మాట్లాడట్లేదు? మొన్న వాళ్ళ నాన్నగారు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఫోన్ చేసి మా నాన్నగారికి మొత్తం తెలియదండి ఏం జరిగింది ఏంటి అని అంటున్నారు. ఓకే అంటే ఆ రోజు నేను ఓకే ఈయన వైపు కూడా ఆలోచిద్దాం, ఈయన కూడా మాట్లాడదాం అంటే ఈయన అసలు ఎక్కడ ఇంటర్వ్యూలో లేదు, లేకపోతే ఎక్కడికి రావట్లేదు. ఈయన మాత్రం బయట ప్రతి చోటుకి వెళ్ళి మా హస్బెండ్ ఇలా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము ఎవరి స్టాండ్ తీసుకోవాలి? ఆయన చెప్పాల్సిన 3 ముక్కలు చెప్పాడు సార్. ఈ 3 ముక్కలు 100 ఇంటర్వ్యూలు తిరిగి చెప్పక్కల్లా చెప్పాల్సిన డైరెక్ట్గా చెప్పాడు. ఏంటి, ఇలా ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు విడిపోవాల్సి వస్తుంది, అండ్ అలాగే విడిపోయిన తర్వాత ఆవిడ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు, ఆయన ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నారు, నా పల్లెంలో ఆయన తినాల్సిన ఇదేం పట్టింది అవును అని చెప్పి గట్టిగానే నిలదీశాడు ఆయన. సో ఆయన చెప్పాల్సిన ముక్కలు చెప్పేశాడు. ఇంకా మీకు ఏమన్నా ఆయన డౌట్లు ఉన్నాయా, ఏం అడగాలనుకుంటున్నారు? సార్ టీవీ5 మూర్తి గారి గురించి ఆయన ఇంతకుముందు సింగిల్ మూర్తి, ఇప్పుడే ఎంగిల్ మూర్తి అయ్యాడు. అసలు ఏంటి ఆయన కథ? ఏమైనా ఫ్యూచర్లో మింగిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు అసలు అయింది? అంటే ఆయన బ్రహ్మచారి అని చెప్పారు. బట్ ఈవిడ నిన్న ఒక ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అదేలే అంది. సో ఫస్ట్ నుంచి డైవర్స్ కావాలని అడుగుతున్నది కూడా ఈవిడే. సో ఇప్పుడు మేబీ వీ డోంట్ నో, అది ఆవిడ రైట్, చేసుకుంటుంది. అదేలే కట్టేనండి. మరి ఆ విషయం మూర్తి గారికి క్లారిటీ ఇవ్వాలి. ఆవిడైతే చెప్పింది ఓపెన్గా చేసుకుంటే తప్పేంటి అని, మరి ఆయన కూడా క్లారిటీ ఇస్తే సరిపోద్ది. ఇవి నన్ను అడగాల్సింది కాదు, ఆయన అడగాల్సింది. ఆయన దగ్గర మాట్లాడదామండి. నెక్స్ట్ మన అంటే బట్ బేసికలీ ఎప్పుడైనా సరే డౌట్ ఎప్పుడు వస్తుందంటే సార్ డైవర్స్ అని ఎందుకు అడుగుతారు ఎవరన్నా? ఏదైనా జరిగినప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటే నీకు డైవర్స్ ఉపయోగం. అదే సార్, ఇట్ మీన్స్ ఏదైనా వీళ్ళ మధ్యలో పర్సనల్ రిలేషన్స్ దెబ్బతిన్నప్పుడు కానీ, లేకపోతే ఎవరితో అట్రాక్షన్ కలిగినప్పుడు కానీ, వీళ్ళ మీద కానీ ఇంకొకరి మీద మోహం వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. డైవర్స్ కావాలనేది అక్కడ. అవును సార్. బట్ ఎవరిని చేసుకుంటావు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఈయనేమో ఒక ఇంటర్వ్యూలో ఒక పేరు తీసుకొచ్చారు, ఆయన నా ఇంటికి వచ్చి తింటున్నాడు, నా ఎంగిల్ ప్లేట్లో తింటున్నాడని. ఈవిడేమో నేను ఆయన చేసుకుంటే తప్పేంటి అంటది. సో ఫస్ట్ నుంచి, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి ఇది సాగుతోంది అని చెప్పి కదా, అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇలా చాలాసార్లు సెల్ లొకేషన్ తెప్పించని ఆయన అంటున్నాడు. అదే. సో ఈ కోణంలో చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది? దీనికోసమే ఈయన్ని తన్ని ధర్మేశారా అనే డౌట్ రాకపోతే ఎవరికైనా. సరే, ఇప్పుడు మహేష్ వాళ్ళ బాబుని చూడటానికి ఇంటికి వెళ్తే చూడనివ్వట్లేదని మహేష్ వాదన కాదు, మహేష్ వాదన వేరు. వాళ్ళ నాన్నే చెప్పాడు. ఎవరు? ఈ అమ్మాయి వాళ్ళ నాన్న సార్, అంటే సాక్షాత్ మహేష్ మావగారు ఒక టీవీ ఛానల్లో కూర్చొని అతను వచ్చి ఏదైనా గొడవ చేస్తాడు, రాళ్ళు ఇసురుతాడు, లేకపోతే ఏదైనా తలుపులు బాధేసి ఇట్లాంటివన్నీ చేసేస్తాడని చెప్పి మేము ఆ రోజు కంగారు పడి ఫోన్ చేసాము. ఓకే అని చెప్పారు. అంటే ఈవిడ నన్ను కొట్టేస్తాడో చంపేస్తాడో ఏం చెప్పిందో పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి 100కి డైల్ చేసి, సో వాళ్ళు రావడం జరిగింది. అదైతే ఈయన వాదన కాదు, పిల్లాడిని చూపించడానికి మేము నిరాకరించాము ఆ రోజున. ఆ తర్వాత కూడా ఈయన చాలాసార్లు వాళ్ళ అత్తమ్మకి మెసేజ్ పెట్టి, అత్తమ్మ నా కొడుకుని ఒకసారి చూపించమ్మా అంటే, బాబు నువ్వు ఫస్ట్ సెటిల్ చేసుకో, నేను చూపిస్తా. అంటే ఈ కొడుక్కి సంబంధించి వాడు ఏమైపోయినా పర్లేదు, వాడికి నాన్న ఫీల్ అది ఏమి లేకపోయినా పర్లేదు. అంటే ఈవిడ ఒకనొక ఇంటర్వ్యూలో వీళ్ళ అమ్మ చెప్తుంది, నేను 30 ఏళ్ళుగానో 8 ఏళ్ళుగానో టీచర్గా చేశాను, తప్పుని తప్పు రైట్ని రైట్గానే కొట్టాను అని చెప్తుంది. నేను ఆవిడని అడగాలనుకుంటున్నాను, అమ్మ ఇప్పుడు ఒక బిడ్డ 2 ఏళ్ళు కూడా లేదు ఆ బుడ్డోడికి, వాడికి తండ్రిని దూరం చేస్తూ ఆ తండ్రి అతన్ని చూడాలని వచ్చినప్పుడు నువ్వు సెటిల్ చేసుకో అంటే ఎంతో కొంత ఇస్తే ఇష్యూ సెటిల్ చేసుకుంటే తప్ప నీకు బిడ్డను చూపించడం అనేది ధర్మమా? అంటే అది ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, బట్ బిడ్డ హక్కుని మీరు ఎందుకు హరిస్తున్నారు?